దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, విషయం ఎంత గొప్పదైనా చెప్పేవాడికి దాని యందు ఎదటవాడికి అందించాలి అనేటటువంటి తపన, వినేటటువంటి వ్యక్తికి ఇది మనది ఇది మనకి అనేటటువంటి ఒక ఆర్తి, ఒక జిజ్ఞాస అనేది లేకపోతే చెప్పేవాడు వ్యర్థం, వినేవాడు వ్యర్థం. అయితే ఇది అందరికీ ఆ రకమైనటువంటి జిజ్ఞాస ఉంటుంది అని మనం చెప్పలేము. అసలు చాలామందికి ఉండదు కూడా. అలాంటప్పుడు ఏం చేయాలి? జిజ్ఞాసని పుట్టించి చెప్పాలనిపిస్తుంది యోగ్యుడైనటువంటి ఒక గురువుకి. అందుకోసం ఇదివరకు రోజుల్లో గురువులు శిష్యుడికి ఆ రకమైనటువంటి రుచిని పుట్టించి వాళ్ళకి ప్రశ్నించడం చేత కాకపోతే ప్రశ్నించే సందర్భాలను తయారు చేసి వాళ్ళ చేత అది కావలసిన దానంతటిని కూడా వినేటట్టు చేసేవారు. విన్న తర్వాత అది మంచిదైతే విషయం సహజంగానే అర్థమవుతుంది. అర్థం కనుక సవ్యంగా అయితే అది వాడికి ఆచరణలోకి కూడా వస్తుంది. మహానుభావుడైనటువంటి వ్యక్తి వైశంపాయనుడు, ఉత్తముడైనటువంటి ఆచార్యుడు, మంచి గురువు. పాండవ వంశంలో పుట్టినటువంటి వాడు జనమేజయుడు అని ఒక రాజు, పరీక్షిత్ వంశంలో వచ్చినవాడు అన్నమాట. ఆ జనమేజయ మహారాజుకి ఏదో కోపం వచ్చి ఆయన ఏదో సర్పయాగం చేశాడు. దాంట్లో మొత్తం సర్పాలన్నీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. తర్వాత వచ్చి అతన్ని ఆపారు, కొంచెం శాంతించాడు మనిషి. రాజ్య పాలన చేస్తుండగా ఇంకోసారి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి పాడు పనులు వీడు చేయకూడదు అని అంటే వీడికి కొంచెం ఆవేశం తగదు, ఆలోచన అవసరం. ఈ విషయం చెప్పాలి. ఆవేశం ఉండడం వల్లనే నీ పూర్వులంతా పాడయ్యారా నాయన. ఆలోచన ఉండడం వల్లనే పాండవులు బాగుపడ్డారా. ఆవేశం ఉండడం వల్లనే రావణాసురుడు నశించాడురా. ఆలోచన ఉండడం వల్లనే వాడి తమ్ముడైన విభీషణాదులు బాగుపడ్డారా. ఇలాంటివన్నీ చెప్పాలి. చెప్పాలంటే పూర్వుల యొక్క చరిత్రని చెప్పాలి. మనిషి బాగుపడాలంటే చరిత్ర వల్లనే బాగుపడాలండి. చరిత్రను తెలుసుకుని బాగుపడాలి. భారతాన్ని రచిస్తూ మహానుభావులు ఒక ప్రతిజ్ఞ చేశారు. మేము ఎందుకు రాస్తున్నామంటే భారతాన్ని ఏదో మీకు చెప్పాలి, మేమేదో రాయాలి
గ్రంథాలని ముద్రించామని క్రెడిట్ సంపాదించాలి, లేకపోతే ఈ పుస్తకాలని సేల్ చేసుకుని ప్రాఫిట్స్ సంపాదించుకోవాలి. నో. ఎందుకని మరి రాస్తున్నారు మీరు? స్వం స్వం చరిత్రం శిక్షేరన్, స్వం స్వం చరిత్రం శిక్షేరన్. మీ ఆచరణని బాగు చేసుకోండి. ఇదివరకు ఇలా ఆచరించిన వాడు ఎట్లాంటి ప్రయోజనాన్ని పొందాడు? నష్టపోయాడా? సుఖపడ్డాడా? సుఖపడ్డాడంటే ఆచరణని మీరు సొంతం చేసుకోండి. నష్టపోయాడంటే అలాంటి ఆచరణకి తిలోదకాలు వదలండి, వాటిని మానేయండి. ఎవరి కోసం అంటే మీ ఊళ్ళో వాళ్ళకా, మా ఊళ్ళో వాళ్ళకా? పృథివ్యాం, ఈ భూమి మీద ఉండేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే, సర్వమానవాహ, వాళ్ళు ఈ జాతి వాళ్ళ, ఆ జాతి వాళ్ళ, ఈ కులం వాళ్ళ, ఆ కులం వాళ్ళ, ఈ మతం వాళ్ళ, ఆ మతం వాళ్ళ, ప్రశ్న లేదు. ఈ భాష వాళ్ళ, ఆ భాష వాళ్ళ, ఎవరైనా కావచ్చు. నువ్వు మనిషివైతే చాలు. మనిషిగా నీ బతుకుని సార్థకం చేసుకోవాలి అని అనుకుంటే, మనిషిగా నీ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవాలని అనుకుంటే, మనిషిగా నీ తరాలు 10 కాలాల పాటు సాగాలి అని అనుకుంటే, స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ. మీ బతుకుల గురించి అర్థం చేసుకోండి. మీ బతుకుల్ని ఎట్లాగా బంగారు పంటలు పండించేటట్టుగా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. వాటిని బండల పాలు చేయకండి. దానికి పెనకాతలు నడిచిన వాళ్ళ యొక్క కథ తెలియడం మీకు మంచిది. ఇదిగో నేను ఆ చరిత్రని మీకు ఇస్తున్నాను. అప్పుడు ఇచ్చాడు వేదవ్యాస భగవానుడు ఈ చరిత్రనంతటిని కూడా. చేత మనం ఎప్పుడైనా సరే పెద్దల చరిత్ర తెలుసుకోవాలంటే అదేదో వాళ్ళ ఘనత కోసం తెలుసుకోవడం కాదు, మన బతుకుని బంగారంగా పండించుకోవడం కోసం మనం తెలుసుకోవాలి. పాపం ఈ పిల్లవాడికి ఆవేశం ఎక్కువ, జనమేజయుడికి. కనుక ఇతనికి ఏదైనా చెప్పి మంచి మార్గంలో పెట్టాలి అని అనిపించింది ఆయనకి. సరే వచ్చాడు ఒక రోజున, నాయన మహానుభావ, చాలా నువ్వు ఎప్పుడు కూడా రాజ పరిపాలన దక్షత కలిగినటువంటి మహానుభావుడివి కనుక ఆ వ్యవహారాల్లోనే తలమునకలై ఉంటున్నావు నువ్వు ఎప్పుడు కూడా. కానీ ఉండడం మంచిదే, కానీ నీ పెద్దల గురించి తెలుసుకోవడం కూడా నీకు చాలా మంచిదే. తెలుసుకోవడం వల్ల నీ జీవితాన్ని కూడా బాగు చేసుకోవచ్చు. చెప్తాను, మీకు సంభావన ఎంత ఇవ్వాలండి చెప్తానంటే, ఏం అక్కర్లేదు, నువ్వు వింటే చాలున్నాయా. ఓహో అలాగండి, అయితే ఒక బాధ్యత తగ్గింది. లేకపోతే మనం ఫస్ట్ డీల్ కదా, ఇది చెప్పాలి అంటే నువ్వు ఎంత ఇస్తావు నాకు, మరి అంత నాకు నేను ఇవ్వగలను ఇవ్వలేను చూసుకోవాలి కదా. అదేం లేదని చెప్పాడు ఆయన. నువ్వు వింటే చాలు, నువ్వు బాగుపడితే చాలున్నాయా. సో నైస్. సరే ఏం చెప్తారు సార్ అని అడిగాడు. అంటే మరి ఏం లేదయ్యా, భారతం చెప్తా, రామాయణం చెప్తా, ఇంతేనా అన్నాడు. అలాగా, చాలా సంతోషం. ఎంతసేపు పడుతుందండి అని అడిగాడు. మీరు చెప్పింది వినడానికి ఎంతసేపు అంటే, దానికి మనం వినేదాన్ని బట్టి ఉంటుందా, మనం కేటాయించే సమయాన్ని బట్టి ఉంటుందా. అప్పుడు అసలు ఎంత గ్రంథం అండి అసలు మీరు చెప్పదలుచుకుంది. పెద్దది ఎక్కువేం కాదు. రామాయణం ఉంది కదా, ఓ 24,000 శ్లోకాలయా. భారతం ఉంది కదా, ఓ 1,00,000 శ్లోకాల గ్రంథమా. గుండెల్లో పర్వతాలు పడ్డట్టు అయింది, రాళ్ళు కాదు. 24,000 శ్లోకాల రామాయణం, 1,25,000 శ్లోకాల గ్రంథమా భారతం. అంత వినమంటారా? నమస్కారం సార్, వెళ్ళొస్తాను, కొద్దిగా పని ఉంది అన్నాడు ఆయన. సరే పోనీ ఎప్పుడు రమ్మంటావు చెప్పా అంటే, ఎప్పుడు కుదరదండి, నాకు ఎప్పుడు అంత టైం ఇవ్వడానికి వీలు లేదండి, నా బోల్డని పనులు ఉన్నాయి సార్ అన్నాడు. పాపం చూశాడు ఆయన. సరే మళ్ళీ ఇంకోసారి ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఇదే కదా. సరే ఒకసారి అడిగాడు, పోనీ నువ్వు ఎంత టైం నువ్వు ఇవ్వగలను అనుకుంటున్నావు చెప్పా.
మరి మీరు చూస్తేనేమో 1,00,000 గ్రంథాలు, ఇంకోటేమో 24,000 గ్రంథాలు. ఎక్కడ కుదురుతుంది? నాకు కుదరదు సార్. పోనీ నువ్వు ఎంత టైం ఇస్తే నువ్వు కుదుర్చుకోగలుగుతావు చెప్పు అంటే, కొద్దిపాటి అంటే పర్వాలేదండి. కొద్దిపాటి అంటే ఎంత అంటే 1 గంట 2 గంటలు అయితే పర్వాలేదండి. 2 గంటలు ఏం చెప్తాడు? రామాయణం చెప్తాడా? బాగా భారతం చెప్తాడు ఆయన. 2 గంటలు చాలు. ఓకే, 2 గంటల టైం నువ్వు చాలా ఇస్తున్నావా? నువ్వు 2 గంటలంటే చాలా ఎక్కువ. నాకు అంత కూడా అక్కర్లేదులే. మరి ఎంత కావాలో చెప్పండి సార్ అంటే, నువ్వు పోనీ ఒక 5 నిమిషాలు టైం ఇవ్వగలవా? తప్పకుండా ఇస్తానంటే మీకు 10 నమస్కారాలు పెడతాను, నాకు 10 నిమిషాల టైం అంటే తప్పకుండా ఇచ్చేస్తాను సార్. నాకు 10 నిమిషాలు కూడా అక్కర్లేదా? 5 నిమిషాలు కూడా అక్కర్లేదా? ఒక 5 సెకండ్స్ చాలు నాకు, అంతే నీకు చెప్పేసి పోదామని. మళ్ళీ నమస్కారం సార్, చెప్పండి సార్ వెంటనే. అదేమిటో అంటే మరేం లేదయ్యా, ద్వౌ మూఢ పురుషౌ లోకేస్మిన్, ఈ లోకంలో 2 పరమ మూర్ఖులు ఉన్నారట. తెలిస్తే మంచిదని చెప్పిపోదామని వచ్చాను. లేచిపోయి బయలుదేరేసగిన మూటములు సర్దుకుని. 2 మూర్ఖుల మొత్తం ప్రపంచంలో. సరే, ఇంకా మీరు 5 నిమిషాల టైంని ఇచ్చాను కదా, మీకు 5 నిమిషాలు పూర్తి కాలేదు కదండి. మీరు ఇంకా 5 సెకండ్సే కదా మీరు చెప్పేశారు. సరే ఏమండి, మీకు 2 కనిపించారా? ఇంకెవరు కనిపించలేదా మీకు? వీడు మొత్తం ఇంత ప్రపంచంలో అంటే అంతేనయా? వాళ్ళిద్దరి గురించి తెలుసుకుంటే చాలా, ఇంకేం అక్కర్లేదా? మరి వాళ్ళ పేర్లేనే చెప్పకపోతే ఎలాగ సార్? మీరు వారు 2 అని చెప్పారు, వాళ్ళ పేర్లు ఏమిటో చెప్పండి సార్. మరి నీకు టైం లేదు కదా? టైం లేదంటే ఏదో కనీసం ఆ మాత్రం తెలుసుకోవడానికి పెద్ద పర్వాలేదు కదండి. చెప్పండి, వాళ్ళ పేర్లు ఏమిటో చెప్పండి. మరి ఎప్పుడైనా వాళ్ళు ఎక్కడి నుంచైనా వస్తే మరి వాళ్ళ పేర్లు అడిగి ఆ పేర్ల వాళ్ళైతే వాళ్ళని దూరంగా పెట్టాలి కదా. పోనీ పేర్లు చెప్పండి సార్. చెప్తా. ద్వౌ మూఢ పురుషౌ లోకేస్మిన్ దుర్యోధన దశాననౌ. ఆయన పేరు దుర్యోధనుడి పేరు, ఆయన పేరు దశకంఠుడు అని పేరు. వెళ్ళొస్తాను చాలు, ఈ మాత్రం టైం ఇచ్చాను, చాలా థ్యాంక్స్ అన్నాడు ఆయన. బయలుదేరుతున్నాడు. సరే సార్, ఒకసారి రండి సార్. మీరు వాళ్ళ పేరు చెప్పి వెళ్ళిపోతే ఎలా సార్? వాళ్ళని ఎందుకు మీరు అంత మూర్ఖులుగా ఐడెంటిఫై చేశారండి? మాకు చూస్తే అంతా మా చుట్టూ అంతా మూర్ఖులే కనిపిస్తున్నారు మాకు. మీకు కరెక్ట్గా 2ని మీరు ఐడెంటిఫై చేసి చెప్తున్నారు. ఎందుకు వాళ్ళు అంత మూర్ఖులు అయ్యారు సార్ అంటే, నీకు టైం లేదు కదా. ఏం చేశారో చెప్పండి చాలు. గోగ్రహం వనభంగంచ దృష్ట్వా యుద్ధం ముహుర్ముహు. ఆయన గోగ్రహణం జరిగింది చూసి ఒక ఆయన యుద్ధం ముహుర్ముహు, వాడు తగుదునమ్మా అని యుద్ధం చేశాడు ఆయన. వనభంగంచ, అడవి తగలబడ్డం అంతా చూశాడు ఆయన. చూసి కూడా మళ్ళీ తగుదునమ్మా అని మళ్ళీ యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇంతేనయ్యా? అదేమిటండి? వనానికి తగలబెట్టడానికి సిద్ధపడితే యుద్ధం చేయడం ఏమిటండి? ఎక్కడిది ఆ వనం? ఏమిటి ఆ వనం? ఎవరిది ఆ వనం? ఎందుకు తగలబెట్టాడు ఆయన? ఎవరి తగలబెట్టాడు? ఎలా తగలబెట్టాడు? ఆవిడ తోక కాలిస్తే తగలబెట్టాడు కదా. తోక అదెవరిదండి? ఆంజనేయుడు తోక కదా కాల్చాడు కదా. ఆంజనేయుడు తోకని, ఆంజనేయుడు తోకని ఎందుకు కాల్చారండి? ఎవరు కాల్చారు? మరి రాక్షసులంతా కాల్చలా అంటే వాళ్ళు ఎందుకు కాల్చారు సార్? అంటే మరి రావణాసుడు చెప్పింది అదే కదా, ఆయన ఎందుకు చెప్పాడు సార్? అంటే మరి వాళ్ళ తమ్ముడు గారు ఇచ్చిన సలహాని బట్టి వాడిదే వాళ్ళ ప్రాణం తీసేద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ తమ్ముడు చెప్పాడు, ఒరేరా తీయకరా, వాడు దూత కదా అని చేత తీయడం మంచిది కాదు, వాడికి దండన విధిస్తే చాలును, వాడికి అవమానం కలిగేటట్టుగా దండన విధించాలి, అది చూసి మిగతా వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది, అందుకోసం తగలబెట్టాను. దాన్ని ఎందుకు తగలబెట్టారండి అంటే మరి కోతులకి తోకంటే ఇష్టం కదా, అందుకోసం దానికి ఇష్టమైన దాని కనుక కాల్చినట్లయితే అప్పుడు దానికి ఒక దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. బాధతో వెనక్కి వెళ్ళి ఎవరు పంపించారో వాళ్ళందరికీ చెప్తుంది, చెప్తే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. అంటే అదేమిటి సార్,
మరి ఆంజనేయుడికి తోక కాలిస్తే ఏం చేశాడు? ఏం చేయడం వీడు మొత్తం అశోక వనాన్ని అంతటి తగలబెట్టాడు కదా, లంకా నగరాన్ని అంతటిని మొత్తం కాల్చిపెట్టాడు. దాన్ని ఎందుకు కాల్చిపెట్టాడండి? అంటే మరి రావణాసుడు బుద్ధి రావక్కర్లే? అంటే వాడి బుద్ధి ఏమైందండి? అంటే ఎందుకండి ఇక్కడ అందులో అశోకవనాన్ని ఎందుకు కాల్చాడండి? అంటే మరి అశోకవనంలోనే కదా సీత ఉంది. అదేమిటండి, సీతమ్మ రాముడి దగ్గర ఉండాలి కదండి, అశోకవనంలోకి ఎందుకు వచ్చి? మరి రావణాసుడు పట్టుకొచ్చి పెట్టింది అక్కడే కదా. అంటే రావణాసుడు అశోకవనంలోకి సీతని ఆయన ఎందుకు పట్టుకొచ్చాడు సార్? అంటే మరి వాడు అక్కడికి మాయ వేషం వేసుకుని వెళ్ళలే? ఎక్కడికి వెళ్ళాడు సార్? అంటే పంచవటి దగ్గరికి. అంటే పంచవటి దగ్గర ఎవరు ఉన్నారు సార్? మరి రాముడు లక్ష్మణుడు సీతమ్మ అక్కడే కదా ఉన్నది, అక్కడెందుకు ఉన్నారు సార్? మరి కుటీరం వేసుకుంది అక్కడే కదా, అక్కడెందుకు కుటీరం వేసుకున్నారు సార్? మరి 2.5 ఏళ్ళు ఉండాలి అని వాళ్ళు అక్కడే కదా వేసుకున్నారు. అంటే 2.5 ఏళ్ళు ఏంటండి? అంటే మరి వనవాసం చివరికి వచ్చేసింది కదా, అంటే చివరి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడే ఉందాం అనుకున్నారు. అంటే అసలు ఎంతకాలం వనవాసం? మరి వాళ్ళు 14 ఏళ్ళు మరి వనవాసం చేశారు కదా, అది ఎందుకు చేశారు సార్? అంటే మరి వాళ్ళు అడవిలో తిరగాల్సి వచ్చింది కదా, మరి వాళ్ళంతా అడవిలో ఉండాల్సి వచ్చింది కదా, వాళ్ళు 14 ఏళ్ళు అడవిలో ఎందుకు ఉన్నారు సార్? మరి వాళ్ళ నాన్నగారు పంపించింది అక్కడికే కదా, ఆయన ఎందుకు పంపించాడు సార్? మరి వాళ్ళ ఆవిడ కోరింది కదా ఆయన్ని, ఆవిడెవరు సార్? అంటే ఆవిడ కైకమ్మ మరి వాళ్ళ 3వ భార్య కదా, అంటే ఇంకో 2 ఉన్నారు సార్. మరి కౌసల్యమ్మ సుమిత్రమ్మ అని ఇంకో 2 కూడా ఉండేవాళ్ళు కదా. మరి ఈవిడికి ఎందుకు ఆ బుద్ధి పుట్టిందండి? మరి ఆయన వరం ఇచ్చాడు కదా ఈవిడికి అంతకుముందు, అది ఎప్పుడు సార్? అంటే అప్పుడు దేవదాన యుద్ధంలో ఇచ్చాడు కదా. ఇలాగా వాడి చేత ఒక ప్రశ్నకి వెనకాతలు ఇంకో ప్రశ్న వేసేట్టుగా, దాని వెనకాతలు మరొక ప్రశ్న వేసేట్టుగా, దాని వెనకాతలు మరొక ప్రశ్న వేసేట్టుగా, ప్రశ్న వేయడానికి వీలయ్యేటట్టుగా విషయాన్ని చెబుతూ మొత్తానికి రామాయణం అంతా చెప్పేశాడు. పాపం ఆ పిచ్చి రాజుకి తాను అడుగుతున్నాను, వింటున్నాను, ఇంత టైం గడుస్తోందని కూడా తెలియలా. మొత్తం రామాయణం అంతా చెప్పారు. అంత చెప్పేసిన తర్వాత అంత పరాక్రమం కలిగిన ఒక్క వానరం లంకా నగరాన్ని అంతటిని కూడా మొత్తం అల్లకల్లోలం చేసి పెట్టి కాల్చి పారేస్తే కూడా అలాంటి వానరాల రాజైన సుగ్రీవుణ్ణి తోడు పెట్టుకొని, అలాంటి పరాక్రమం కలిగిన వానరులను తోడు పెట్టుకొని లంకా నగరానికి మధ్య సేతువు నిర్మాణం చేసుకుని లంకానగరంలో ప్రవేశిస్తే, అలాంటి వాళ్ళతోటి వెంటనే సంధి చేసుకోక యుద్ధం చేశాడు రావణాసురుడు. బతుకుతాడా? ఒక్కడొచ్చి మొత్తం ఊరుందటిని ఎంతమందిని పంపించినా చివరికి తన కొడుకును కూడా ప్రాణం తీసినటువంటి ఒక్క వానరం. అలాంటివి ఎన్నో వానరాలు వస్తే తగుదునమ్మా అని యుద్ధానికి సిద్ధపడ్డాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు రావణాసురుడు. అందుకే వాడు మూర్ఖుడయ్యాడయ్యా. అబ్బా, ఎంత బాగా చెప్పారు సార్ మీరు. అంటే మనం జాగ్రత్తగా ఆలోచించి చేయాలన్నమాట పనులని. కరెక్ట్. అందుకోసం అలా చేసిన వాళ్ళు 2, అందులో ఒకడి గురించి చెప్పాను నీకు. వెళ్ళొస్తాం మరి. అంటే ఒకడి గురించే కదండి మీరు చెప్పారు. మరి 2వ వాడు ఎవడు సార్? వాడే సుయోధనుడు. వాడు కూడా ఇలాగే పాడు పని చేశాడు. వాడేం పాడు పని చేశాడు సార్? గోగ్రహణం చూసి కూడా మళ్ళీ యుద్ధం చేశాడు కదా. గోగ్రహణమా? అది ఎక్కడ? మరి ఉత్తర దిశలో గోగ్రహణం జరగలే? దేనికి ఉత్తర దిశలో సార్? అదే మరి ఆ విరాట్ నగరానికి ఉత్తర దిశలో కదా గోవులని తిరుగుతుండేవి. వాటిని అన్నిటినీ కూడా పట్టుకెళ్ళిపోయారు. చూసి కూడా యుద్ధం చేశాడు వాళ్ళతో. ఎవరు పట్టుకెళ్ళారు సార్? అంటే మరి అర్జునుడే కదా మళ్ళీ వాటన్నిటిని కూడా జాగ్రత్తగా పట్టుకొచ్చింది వాడి. అంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు సార్? మరి కౌరవులంతా మరల్చుకుపోతుండలా? ఆపేసి వాళ్ళందరికీ మళ్ళీ వీటన్నిటి వెనక్కి మరల్చుకురాలా? కౌరవులు వాళ్ళు ఎందుకు పట్టుకెళ్ళారు సార్? అంటే మరి అజ్ఞాతవాసాన్ని బయట పెట్టాలంటే మరి ఏదో చేయాలి కదా. అంటే అజ్ఞాతవాసం అదెవరు చేసేది సార్? మరి పాండవులు చేసిన అజ్ఞాతవాసమే కదా. అంటే ఎంతకాలం చేశారు? మరి 1 ఏడాది పాటు చేయాలా? ఎందుకు చేశారు సార్? మరి అరణ్యవాసం అయిపోయాక అదే కదా చేయాల్సింది. అరణ్యవాసం అది ఎవరు చేసేది సార్? మరి పాండవులు చేసిన అరణ్యవాసం కదే. అది ఎంతకాలం అంటే 12 ఏళ్ల పాటు. అది ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? అంటే మరి ఓడిపోయిన తర్వాత షరత్ అదే కదే. దేంట్లో ఓడిపోయారు సార్?
అంటే మరి జూదంలో అది ఎందుకు ఆడారు సార్? ఇలాగా ప్రశ్నల పైన ప్రశ్నలు వాళ్ళు పుట్టేట్టుగా చేసి అతనికి ఆ జిజ్ఞాస తీర్చడానికా అన్నట్టుగా వైశంపాయన మహర్షి మొత్తం జనమేజయ మహారాజుకి భారతం వాళ్ళ వంశపు చరిత్రని అంతటినీ కూడా మొత్తం 1,00,000 గ్రంథాన్ని 24,000 శ్లోకాల రామాయణాన్ని మొత్తం అంతటినీ ఉపదేశం చేసేసాడు. ఎంత గొప్ప యోగుడైనా నాకు వినడానికి తీరిక లేదు, అబ్బా పనులతోటి నేను మునిగిపోతున్నాను అని సమయం ఒక 5 నిమిషాలు అరగంట కూడా ఇవ్వడానికి ఇష్టపడనటువంటి రాజుని అతనికి తెలియకుండానే అతనిలో జిజ్ఞాస కలిగి అతనే ప్రశ్నలు వేసి సమాధానాలను పొంది అందులోంచి మళ్ళీ ప్రశ్నలు పొంది అందులో మళ్ళీ దానికి సమాధానాలు పొందగలిగేటట్లుగా ఉపదేశం చేయగలిగాడంటే ఎంత యోగ్యుడైనటువంటి గురుత్తముడవుతాడైనా మహానుభావుడు. అతనికి అట్లా ఉపదేశం చేశాడు. అదే క్రమంలో మానవాళికి అంతటికి కూడా తత్వజ్ఞానం కలగాలి అంటే తత్వోపదేశం చేయాలి. ఎవడడుగుతాడు తత్వోపదేశాన్ని గురించి? ఎవడికి కావాలి తత్వాన్ని గురించి? అందరికీ కావలసింది పాంతు, పైసలు కావాలి తప్ప పరమాత్మ ఎందుకండి? అందరికీ కావాల్సింది చక్కటి దర్శనం ఎందుకు కనుక? ధనం కావాలి కానీ. అందుచేత ప్రతివాడు రకరకాలైనటువంటి విషయాల వెంట పరుగులు పెడుతూ దాంతో జీవితాలని రకరకాలుగా మార్చుకుంటుంటే వీళ్ళందరికీ కూడా తత్వబోధ అవసరము, తత్వజ్ఞానం అవసరము, తాత్విక దృష్టి వీళ్ళకి కలిగించాలి అనేటటువంటి తపనతోటి ఎవడు వింటాడా, ఎవడు అర్థం చేసుకుంటాడా, ఎవడు ప్రశ్నిస్తాడా అలాంటి వాళ్ళకి నేను చెప్పాలి అనేటటువంటి కోరికతోటి భగవానుడు అవతరించాడు శ్రీకృష్ణుడై. ఆయన దొరక్క పాప అర్జునుడు లాంటి ఒక బుద్ధిమంతుడిని పట్టుకొని తనకి శిష్యుడిగా చేసుకుని ఉన్నవాళ్ళల్లో కాస్త ఉత్తముడు ఆయన. కాస్త మరీ ఆవేశం కలిగిన వాడు కాదు, అలానే మరీ పరమ సాత్వికుడు కాదు, కాస్త మధ్యస్థంగా ఉండేటువంటి వ్యక్తి కనుక అట్లాంటి వ్యక్తి ద్వారా లోకం తరిస్తుంది అనే భావనతోటి ఆయన్ని సిద్ధం చేసుకుని ఒక పెద్ద యుద్ధ సన్నివేశాన్ని ఏర్పాటు చేసి తాను సారథిగా అందులో ఉండడానికని నిర్ణయం చేసుకుని సర్వలోకాలని శాసించగలిగేటటువంటి పరమాత్మ సాక్షాత్తు సంపదలకి నిలయమైనటువంటి శ్రియపతి అయినటువంటి మహానుభావుడు. సకల విభూతి తన చేతుల్లో ఉంది కనుక ఆయన పేరు సర్వహ అని పేరంటారు. ఆయన ఈ చేతనాత్మకంగా ఉండేటువంటి వాటి అన్నిటినీ కూడా తన ఆధీనంలో నడపగలిగే వ్యక్తి కనుక సర్వహ అని పేరు ఆయనకి. మనకి సహస్రనామాల్లో తెలుస్తుంది. సర్వశివస్థాణు సర్వుడు అని అంటారు. అలాంటి మహానుభావుడు ఈ లోకంలో లోకాలకి ఉపకారం చేయాలి అని ఒక మానవ రూపాన్ని ధరించి అర్జునుడికి సారథిగా అతని ముందు కూర్చుని అతడికి జిజ్ఞాసని పుట్టించి అతని ద్వారా లోకాన్ని తరింపజేయడం కోసం చేసిన మహోపదేశం భగవద్గీత. అందులో మొదటి 6 అధ్యాయాల్లో ఆత్మతత్వాన్ని చెప్పి చిత్తత్వం అని అంటాం, అచిత్తత్వం అని అంటాం. చేతనాలు ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాటన్నిటి గురించి ఒక సమగ్ర అవగాహన కలిగించి దాని తర్వాత ఈ రెంటిని నియమించేటువంటి ఈశ్వరతత్వాన్ని ఉపదేశం చేయాలి. ఆ ఉపదేశం చేయడం దాని గురించి అడగాలి ఆ పెద్ద మనిషి. కానీ మరి ఎలా అడుగుతాడు అతను? అందుకోసమని తను చెప్పాడు అతనికి, అర్జున ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం యోగము అని అంటామాయా, చాలా సంతోషం, నీకు తెలుసుకుందామని కోరిక కలిగింది, నువ్వు యోగి అవుదామని అనుకుంటున్నావు. కానీ యోగి ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, కొంతమంది ఉంటారు లోకంలోనే ఎలాగో ఇలాంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళందరిలోకి కూడా నిజంగా వాడు
తన గురించి తెలుసుకోవడం అంటే తన నడిపే తత్వాన్ని గురించి కూడా తెలుసుకోవడం కనుక అది నేనే. నన్ను గురించి ఎవడైతే తెలుసుకుని నన్ను ఎవడైతే ప్రేమించి తద్వారా తన జన్మని సఫలం చేసుకోవాలి అని అనుకుంటాడో మగ్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్, దాని వాడికి రుచి కలగాలి, త్వర కలగాలి, నేను తెలుసుకుని తీరాలనేటువంటి తపన కలగాలి. అలాగే ఎవడైతే తెలిసి మాం భజతే, ఎవడు నన్ను సేవిస్తాడో వాడే యుక్త తముడు, వాళ్ళు యోగులలో మంచివాడు, మిగతా వాళ్ళు యుక్తులు యుక్తతరులు అవుతారు. నీ ఇష్టం తర్వాత ఏం చేస్తావో. ఇప్పటిదాకా ఆత్మ గొప్పదన్నావు, అది పొందమన్నావు, అది తప్ప మరొకటి లేదన్నావు. నేను నిజంగా అది పొందిస్తే చాలదని పరిగెడదామని అనుకుంటుంటే దానికి వెనకాతలు ఎవడో ఉన్నాడు, అది నువ్వు నిన్ను తెలుసుకోవాలంటున్నావు. నిన్ను తెలుసుకోవడం అంటే ఏమిటి అర్థం? ఎట్లా తెలుసుకోవాలి? నిన్ను నడిపేవాణ్ణిగా నేనున్నానని, ఎలా నేను నడిపిస్తున్నానో నాకుండేటి సమగ్రత ఏమిటో దాన్ని ఇవి రెండూ తెలుసుకోవాలి. మొదటిది జ్ఞానము, రెండవది విజ్ఞానము. ఈ రెంటిని తెలుసుకొని కనుక నువ్వు ఉన్నట్టయితే తప్పకుండా నువ్వు చేసేటటువంటిది యోగ్యమైనటువంటిది అవుతుంది. అంటే మరి అదేమిటో తెలుసుకోవాలి కదా నేను అని అడుగుతాడేమో అని ఎదురు చూశాడు ఈయన. కానీ ఆయనకేం పెద్ద అడగాలి అని అనిపించినట్లేదు. అతనికి దాని మీద రుచి కలిగించడం కోసమని, దాన్ని ఉపదేశం చేయడం కోసం చేసినటువంటి ప్రారంభమే 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగము అనేటటువంటిది. అందులోకి మనం ప్రవేశిద్దాం. జై శ్రీమన్నారాయణ.